సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెదడు మొద్దుబారకుండా డిజిటల్ పరికరాల వల్ల ఏర్పడుతున్న అనేక సమస్యల గురించి తెలుసుకుందాం. డిజిటల్ పరికరాల వాడకం మెదడు ఏకాగ్రతను తగ్గించి జీవితంలోని సాధారణ సరదాల నుంచి ఆనందం పొందే సామర్థ్యాన్ని కుంటుపరుస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే ముందుగానే అప్రమత్తం కావాలి. డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అవసరానికి మించి ప్రేరేపితమై ఏకాగ్రత సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితికి లోనైన మెదడుకు పాప్కార్న్ బ్రెయిన్ అని అమెరికాకు చెందిన డేవిడ్ ఎం లెవీ అనే కంప్యూటర్ సైంటిస్ట్ నామకరణం చేశారు. తరచూ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతూ ఉండే నిరంతర నోటిఫికేషన్లు, లైక్స్ను చూడగానే చటుక్కున పెరిగిపోయే డోపమైన్ హార్మోన్ల ఆధారంగా పాప్కార్న్ బ్రెయిన్ అనే పదాన్ని సృష్టించాడాయన. ఫోన్లో మోగే ప్రతి నోటిఫికేషన్ శబ్దం అవసరమైన పనులపై నుంచి మనసును మళ్లించి ఏకాగ్రతను కుంటుపరుస్తుంది. మన మెదడు ఎప్పుడూ కొత్తదనానికి ఆకర్షితమయ్యేలా రూపొంది ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాన్ని సద్వినియోగం చేసుకునే డిజిటల్ పరికరాలు వినోదం కోసం అంతులేనన్ని కొత్త మార్గాలను ఆవిష్కరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్స్, నిరంతర స్ట్రీమింగ్లు ఫీల్ గుడ్ హార్మోన్ను విడుదల చేస్తూ పదే పదే ఆ వినోదాన్ని కోరుకునేలా ప్రేరేపిస్తున్నాయి. ఇలా మెదడుకు చేరుకునే డిజిటల్ సమాచారం వల్ల కొంతకాలానికి మెదడు నిరంతరం దృష్టి పెట్టవలసిన పనుల పట్ల ఏకాగ్రతను కేటాయించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పుస్తక పఠనం, అర్థవంతమైన సంభాషణలను కొనసాగించడం కష్టతరమైపోతుంది. ఈ డిజిటల్ సంతృప్తికి అలవాటు పడిన వాళ్ళు ఎలాంటి తక్షణ సంతృప్తినిచ్చే స్క్రీన్ తోడు లేకుండా కుదురుగా కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతూ ఉంటారు. దీనివల్ల ఏర్పడే ఇతర సమస్యలు: నిద్రలేమి, డిజిటల్ పరికరాలతో పొందే అవసరానికి మించిన ప్రేరణ, ఆందోళన, మానసిక కుంగుబాట్లకు, తమలో ఏదో లోపించిందనే బాధలకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ సమయం పాటు ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్రలేమి వేధిస్తుంది. ఫోన్ల నుంచి వెలువడే నీలి వెలుగు మెదడును చురుగ్గా తయారు చేసి నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. దీర్ఘకాలం పాటు స్క్రీన్కు బహిర్గతమయ్యే వారికి శరీర భంగిమలు, కంటి సమస్యలు తప్పవు. డిజిటల్ పరికరాల వాడకానికి సమయ పరిమితి విధించాలి. సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిర్దిష్ట సమయానికే పరిమితం చేయాలి. పడగ్గది, భోజనాల గది, స్నానాల గదుల్లో వాటి వాడకాన్ని మానేయాలి. ఇంట్లో ఆడుకునే ఆటలు, పుస్తకాల వంటి ఇతర కాలక్షేపాలను పెంచి స్క్రీన్ టైం తగ్గించాలి. తోట పని, బొమ్మలు గీయడం, వ్యాయామం వంటి వ్యాపకాలను అలవర్చుకోవాలి. స్క్రీన్లతో సంబంధం లేని వ్యాయామాలు, ధ్యానాలకు సమయం కేటాయించాలి. నిద్రకు గంట ముందు నుంచి స్క్రీన్లకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. వీడియో స్ట్రీమింగ్కు బదులుగా ఆడియో బుక్స్, పాడ్కాస్ట్, రేడియో వినడం వంటి అలవాట్లు చేసుకోవాలి. ఈరోజు మనం డిజిటల్ పరికరాల వల్ల మెదడుకు వస్తున్న సమస్యలు ఏమిటో, వాటి నుంచి ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.